Welcome to Head and Shoulders presents Z Heroes. Semi-final వచ్చేసామండి. So it's going to be a very exciting, thrilling ride. Bodyని మైండ్ని రెండిటిని కలిపి చేసే టాస్క్ ఈ రోజు. ఇవాళటి టాస్క్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. 2 ట్రక్స్ ఉంటాయి. ఆ 2 ట్రక్స్ మీద రోమన్ నంబర్స్ 1 to 10 రాసుంటాయి. మీకు థాయిలో 1 to 10 చూపిస్తాం. మెమరీ గేమ్. సో 1 to 10 మీరు మెమరైజ్ చేసుకొని 1 minute టైం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఆడుతున్నారు కాబట్టి అది మెమరైజ్ చేసుకొని ఇద్దరు ఆపోజిట్లో ఉంటారు. మీకు అక్కడ బాక్స్లో థాయ్ నంబర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి 2 నంబర్సే తీసుకురావచ్చు. ఆపోజిట్కి వెళ్ళాలి, స్టేపుల్ చేయాలి ఆ బోర్డ్ మీద. 1కి థాయ్ నంబర్ 1, 2కి థాయ్ నంబర్ 2, అలా 1 to 10 వరకు ఉంటుంది. దీన్ని మీరు మెమరీగా మ్యాచ్ చేయాలి. కార్ల మీద పరిగెత్తుకుంటూ మధ్యలో 3 కార్లు ఉంటాయి. ఆ 3 కార్ల మీద పరిగెత్తుకుంటూ మీకు మళ్ళీ రిగ్ చేసి జాగ్రత్త ఒకరినొకరిని ట్విస్ట్ అవ్వకుండా నువ్వు నీ లెఫ్ట్లో ఇంకొకరు లెఫ్ట్లో. ఓకే, డౌట్? కార్లు తీసి ఆటోలు పెట్టుంటే బెస్ట్ అనిపిస్తుంది. నువ్వు దూరెళ్ళిపోతావనా? నేనే డిసైడ్ చేస్తాను ఎవరు ఫస్ట్ వెళ్తారో. తేజు అండ్ మిలన్ మీరిద్దరు ఫస్ట్ వెళ్తున్నారు. ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ సృష్టి అండ్ రామ్ ప్రసాద్. మిలన్, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఆర్ యు ఓకే టు డూ ద టాస్క్? I'm good. I just hate memorizing stuff. Well, now's your chance. All right, let's do this. All the best. Thank you. సో స్టంట్ ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇప్పుడే. 3 కార్స్ ఉన్నాయి, 2 ట్రక్స్ ఉన్నాయి. ఈ ట్రక్ మీద నుంచి వెళ్ళి 3 కార్స్ దాటుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ నెంబర్స్ పెట్టాలట. ఆ నెంబర్స్ కూడా అవి థాయ్ నెంబర్స్. సో గుర్తుపెట్టుకోవాలి మేము. సో పరిగెట్టి వెళ్ళి చేయమంటే ఓకే, ఒక హైట్ మీద వెళ్ళమంటే ఓకే. ఒక ఆబ్జెక్ట్ ఒక కార్ మీద వెళ్తుంటుంది, ఒక 50 స్పీడ్లో వెళ్తుంటుంది. అది వెళ్తుంది దాని మీద మేము పరిగెట్టుకుని వెళ్ళి చేయడం అనేది కొంచెం కష్టంగా, కొంచెం టెన్షన్గా ఉంది.
చాలా తొందరగా నేను 1 ఇంకా 10 తీసుకెళ్ళాను, ఎందుకంటే అది అన్నిటికన్నా ఈజీ కాబట్టి అది ముందు తీసుకెళ్ళి అతికిచ్చేసాను. నేను చేసేటప్పుడు ఏదో హడావిడిలో ఒకసారేమో నేను బై మిస్టేక్ ఏమో రామ్ స్టేప్లర్ పట్టుకొని వచ్చాను, మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. దాని తర్వాత ఒకసారేమో 3 లెటర్లు తీసుకొచ్చాను, మళ్ళీ 2 పెట్టి దాని తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాను. ఆ గ్లాస్ ప్రతి గ్లాస్ మీద తొక్కుతున్నావు నువ్వు. Prasad, I disqualify you. కార్లో డ్రైవింగ్ చేసుకుని ఎప్పుడు వెళ్తుంటాం కానీ ఇలా కార్లో పైన చేయడం ఫస్ట్ టైం. ఎక్కడ కార్ కిందకి వెళ్ళిపోతాను భయం కూడా వేసింది. సక్సెస్ఫుల్గా టాస్క్ కంప్లీట్ చేశాను.
వర్డ్స్ కూడా నేను కరెక్ట్గా పెట్టాను 100% బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన తెలుగు అక్షరాలు ఉన్నాయి కదండి, మన తెలుగు అక్షరాలని వీటిని మ్యాచ్ చేసుకున్నాం. థాయ్ లాంగ్వేజ్ని ఒకటిలా ఉంది, 10లా ఉంది. అండ్ నెక్స్ట్ హిందీలో హే ఉంటుంది కదా, ఆ హెయిర్ ఇవన్నీ మ్యాచ్ చేసుకొని పెట్టాను. సక్సెస్ఫుల్గా నేను పెట్టానుకున్నాను. ఐ మై గాడ్, నాకు ఇంజూరీ అయింది. యాక్చువల్గా అక్కడ గ్లాసు ఫ్రంట్ డ్రైవింగ్ గ్లాస్ ఉంది కదా, దాన్ని అడిగేశాను. నా లైఫ్లో సినిమా హీరో ఎంట్రీ కూడా ఉండదండి. ఇలా గ్లాస్ అడిగానే గ్లాస్ బ్రేక్ కచ్చ క్రాకర్స్ వచ్చి లక్ష్మణ్ అప్పుడు తిట్టారు, అలా అడిగేద్దని. నేను కావాలని వెళ్ళేదండి, అనుకోకుండా నా పాదం ఎట్టుపోతున్నా పైన మీద దాకా నాకు ఇంజూరీ అయింది. మళ్ళీ డాక్టర్ ఎవరు రారా మెడి అసలు మీకు ఏంటి అమ్మాయి ఒకటి పడేసింది, అది ఆనందంగా ఉంది నాకు, ఇంకా ధైర్యంగా ఉంది. నాకు ఇంజూరీ అయింది, కొంచెం రెస్ట్ కావాలి. చెప్పి ఏడవట్లేదు, నేను నా సిల్లీ మిస్టేక్స్ వల్ల కొంచెం వెనకాల ఉండిపోయానని చెప్పి నాకు నా చేతిలో నుంచి వెళ్ళకపోయి ఉంటే బాగుండేది. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నాకు కొంచెం బాధ అందుకు అనిపిస్తుంది, ఎందుకంటే నాకు తెలుసు నేను ఐఎమ్ కేపబుల్ ఆఫ్ నాట్ ఫర్ గెటింగ్ ద నంబర్స్. ఐఎమ్ కేపబుల్ ఆఫ్ నాట్ అవి వెళ్ళకుండా ఉండటం నా చేతిలో ఉండేది. నేను చిన్న సిల్లీ మిస్టేక్స్ చేశాను కాబట్టి నాకు బాధగా ఉంది. ఇట్స్ నాట్ క్రైయింగ్, ఐ రియలీ వాంట్ బీ ఇన్ ఫినాలే. నాకు అది చాలా ఇంపార్టెంట్. నా కెరియర్ స్టార్టింగ్ ఇది తెలుగు ఇండస్ట్రీలో. సో నాకు అనిపిస్తుంది ఈ జీ తెలుగు వాళ్ళ వల్ల నాకు ముందు మూవీస్ ఆపర్చునిటీ వస్తుందేమో అని చెప్పి. తెలుగు అమ్మాయిని కదా, కొంచెం నాకు తెలుగులో వర్క్ చేయాలని చెప్పి చాలా ఉంది. అండ్ ఐ ఫీల్ దట్ నేను విన్ అవ్వాలి, నేను టాప్ 2లో వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. నా మిస్టేక్స్ వల్ల నేను కొంచెం ఇటువంటి చేశాను, అదే బాధగా ఉంది, కానీ ఇట్స్ నథింగ్ ఎల్స్. అమ్మ నాయనో, మీరెలా చేశారో కానీ నాకు మటుకు బెండో బెండ్. అయ్యోకే, నడుములన్నీ సరిగ్గా ఉన్నాయా రాంప్రసాద్? కొంచెం ఉండుంటే నీ కాలు విసుకా. అవును, గ్లాస్లోకి వెళ్ళిపోయింది. 1,00,000 సార్లు చెప్పాను, నా గొంతు కూడా పోయేటట్టు. వేయొద్దంటే దాని మీద వేసావు, కాళ్ళు లోపలికి వెళ్ళి ఉంటే నీకే కాదు తనకు కూడా డేంజరస్, తెలుసా అది? సారీ చెప్పు 3 సార్లు చెప్పు. సారీ స్క్వేరా క్యూబ్? ఇందాక బ్రెయిన్ వాడేసరికి కొంచెం యాక్టివేట్ అయినట్టుంది నీకు. వాహ్ వండర్ఫుల్. చూసావా, ఇలాంటి మిరాకిల్స్ కూడా జరుగుతాయండి మా జీ హీరోస్లో. సో మీ నలుగురు 4 విధాలుగా చేశారు. మీ స్ట్రాటజీస్ ఏం వాడారు అసలు అటు నుంచి వెళ్ళడానికి, మెమరైజ్ చేయడానికి? బికాజ్ ఇలా చూసి చదివినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, అది లోపల పెట్టినప్పుడు తలకిందులకి అయ్యాయి కదా. హౌ డిడ్ యూ మెమరైజ్? బేసిక్గా నాది ఏంటంటే నాది పిక్టోరియల్ మెమరీ చాలా స్ట్రాంగ్. సో నేను అది ఎలా కనిపిస్తుందో దానికి ఆల్మోస్ట్ మ్యాచింగ్గా ఎలాగ హాఫ్ చేస్తే ఎలా ఉంటుందో, ఫుల్గా చూస్తే ఎలా ఉంటుందో అది గుర్తుపెట్టుకున్నాను. కానీ నాది కొంచెం చిన్న సిల్లీ మిస్టేక్ అయిపోయింది. నా చేతిలోంచి ఒక నంబర్ ఎగిరిపోయింది. దాని తర్వాత నుంచి నాకు కొంచెం కన్ఫ్యూజన్ రావటం మొదలెట్టింది. 2, 7 ఇంకా 8 మధ్యలో చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. సో నాకు చాలా బాధేసింది దట్ నేను నా సిల్లీ మిస్టేక్ వల్ల ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలను, కానీ అక్కడ కొంచెం పార్ట్ చేసుకున్నానేమో అనిపిస్తుంది. బికాస్ చూడ్డానికి ఈజీగానే ఉంటుంది మీరు టీవీలో నుంచి. ఇక్కడ స్పీడ్, అజిలిటీ, మళ్ళీ టైం, మెమరీ, ఇంకా నీ బాడీ అటు ఇటు ట్విస్ట్ అవ్వకుండా అది జాగ్రత్తగా వెళ్తూ, సో లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడి ఉంటాయి అన్నమాట. సో అది ఎగిరిపోతుందని మాత్రం అనుకోలేదు. నువ్వు ఏమనుకున్నావు, ఎలా పెట్టుకుంటే అలా ఉండిపోతుంది అనుకున్నావు. ఇక్కడ నుంచి ఫడాక్ అనేది అలా ఎగిరిపోయింది. అది కూడా మధ్యలో వెళ్ళిపోయింది. నేను వెతుకుతున్నాను, దాని కింద నుంచి వెళ్ళిపోయింది. సో డేంజరస్ దట్ ఇస్. రాంప్రసాద్, నేనైతే మాత్రం అవి చూడగానే ఫస్ట్ మన తెలుగు అక్షరాలు గుర్తుపెట్టుకోండి. మన గుడింతలు ఉన్నాయి కదా, మన అనా 1 1లా ఉంది. 2 ఏమొచ్చి మన అనా ఉంటుంది కదా, నా అనా సేమ్ అలాగే ఉంది. 2 3 పడుకొని ఉంది మేడం, మన 3 ఇలా ఉంటుంది కదా, అదే 3 పడుకొని ఉంది. 4 మనకి చేరేసినట్లు కొంచెం బెండే ఉంది, అలాగే అది గుర్తుపెట్టుకున్నాను. సేమ్ 5 కూడా అలాగే ఉంటుంది, దానికి కొంచెం పైన ఒక ముడేసినట్లు ఉంటుంది. 5 6 6లా ఉంది. 7 లాగా ఒక ఉంటుంది కదా, అది 7కి అనమాట. అది 7ని 8కి పెట్టాలి, 8ని 7కి పెట్టాలి. ఓహో, సేమ్ 7 లా ఉంది. రెండు మనం అనుకుంటాం 7 ఒకలా ఉంది కదా, పెట్టేద్దాం అనుకుంటానే. 7 తీసుకెళ్ళి 7 ప్లేస్ ఉందని తీసుకెళ్ళి 7 యాస్టీస్ 8 పెట్టాలి, అంతే. 8ని 8 పెట్టాలి. ఇంకా రిమైనింగ్ 2 కాబట్టి 2 పెట్టాలి. అదేదో నేను తింది చూసి నాది మార్చేసుకొని ఉండుంటే అయిపోయింది అనుకుంటుంటే మార్చేసుకొని ఉండుంటే బాగుండేది. 10 లాగా పెట్టేసాను యాస్టీస్గా. మిగిలిన 9 కదా, చాలాసేపు ఆలోచించాను ఎక్కడ పెట్టాలని. చూస్తారు
తేజు నాకేమో సింబల్స్ గుర్తుపెట్టుకున్నా నేను. అండ్ నాకు ఇచ్చిన 1 minute టైంలో నేను ఓన్లీ నంబర్స్ కాకుండా వాటి పేర్లు కూడా చదివాను. ఐ అని ఒకటి ఉండింది. ఐ వాజ్ 4 అండ్ ఇట్ లుక్ లైక్ అన్ ఐ. సో 4 1 and 10 అందరికీ గుర్తుంటాయి బికాస్ దట్ వాస్ ద ఈజియెస్ట్. 1 and 0 అండ్ 2 ఈజ్ మై బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే 2 అన్నిటికన్నా పెద్ద నంబర్. నేను అక్కడ ఆ స్పీడ్లో ఉన్నప్పుడు 2 కొంచెం చిన్న నెంబరే ఉంది. అంటే 1 2 3 సైజ్ పెరుగుతూ వెళ్తాయి అనుకున్నా, కానీ 2 చాలా పెద్ద సైజ్ ఉంది. సో ఆ స్పీడ్లో ఇంకా ఎంత మెమరీ ఉన్నా యూఆర్ స్టిల్ కన్ఫ్యూజ్. నేను పెట్టి తీసి మళ్ళీ మార్చాను చాలాసార్లు, బట్ ఐ థింక్ ఐ గాట్ అట్లీస్ట్ 60-70% రైట్. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ గాట్ 100% రైట్. ఒకటి చెప్పాను మేడం, రిగ్ చేసిన మేము పరిగెడుతున్నాం కదా, నిజంగా చెప్తున్నాను, సినిమాలో హీరోస్ చేజింగ్ చేస్తారు కదా, హీరోయిన్ కాపాడడానికి ఆ ఫీల్డ్లో వెళ్ళి ఒక దాని మీద జంప్ చేసి నువ్వు అనుకున్నావు అసలు ఎప్పుడైనా నీ లైఫ్ లో ఇలాగా స్టంట్స్ చేస్తావు? ఎప్పుడు అనుకోలేదు మేడం. నువ్వు చేసే కామెడీ షోస్ లో గానీ మీరు చేసే స్కిట్స్ లో గానీ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నావా? ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఆ కార్స్ కి మధ్యలో దూకుతున్నప్పుడు రోడ్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అండ్ వెన్ యూఆర్ జంపింగ్ ఆ కింద కనిపించగానే అసలు ఒకసారి హార్ట్ ఆగిపోయింది అనమాట. బట్ స్టిల్ ఇట్ వాజ్ అమేజింగ్ అ ఫీలింగ్. థ్రిల్లింగ్. మిలిన్, I had a similar strategy like Teju, but 1 minute was not enough for me to memorize 7, 8 and 2. So I forgot those, and I know because of that I got a total of 4 wrong. I figured it out by the end that okay, this was wrong. So I didn't change them. చూద్దాం మీరు ఎన్ని కరెక్ట్ గా చేశారో ఎన్ని తప్పుగా చేశారు. చూద్దాం మీరు ఎన్ని కరెక్ట్ గా చేశారో ఎన్ని తప్పుగా చేశారు. మిలిన్, నువ్వు చేసింది 4 minutes 10 seconds లో చేసావు, కానీ 4 తప్పులు వచ్చాయి. You're right. 2, 7, 8 9. and 9. తేజు, నువ్వు 4 minutes 35 seconds లో రాసావు, కానీ నీకు 2 wrongs ఉన్నాయి. సో ద థింగ్ ఇస్ హూ డస్ ఇట్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్, యాజ్ కరెక్ట్లీ యాజ్ పాసిబుల్. Right. సో ఫినిష్ అని అన్నా కూడా మీది కరెక్ట్ ఉండాలి. సో నీది 2 తప్పు వచ్చాయి, 8 and 2. సృష్టి, నువ్వు 2 minutes 57 seconds లో కంప్లీట్ చేసావు, అందరికంటే అతి తక్కువ టైంలో, కానీ 3 తప్పు వచ్చాయి, 8, 7 and 2 నువ్వు చెప్పినట్టే. అండ్ 9 అనే నంబర్ అసలు పోయింది కాబట్టి అక్కడ నీకు బాగా దెబ్బతిన్నావు. రామ్ ప్రసాద్, నువ్వు 2 minutes 59 seconds లో కంప్లీట్ చేసావు. మీ స్పీడ్ మామూలు స్పీడ్ కాదు, మీ ఇద్దరు స్పీడ్. అందరికీ నేను ఇందాక షో బిగినింగ్ లో చెప్పాను ఇలా మిరకల్స్ జరుగుతూ ఉంటాయని. నువ్వు అన్ని కరెక్ట్ గా పెట్టావు. అన్ని కరెక్ట్ చెప్పానా, మిరకల్స్ జరుగుతాయని. Every one of them were correct, Ram Prasad. Congratulations. So, it is semi-final. We have to go into the finals with only 2 participants. Our 2 participants, Yavaru ante Ram Prasad and Teju. Yes! వాళ్ళిద్దరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు, అది ఫినాలే. నాకు చాలా కోరిక ఉండేది నేను ఫినాలేలో తేజుని ఫైట్ చేద్దామని చెప్పి, ఎందుకంటే నాకు తెలిసి నాకు స్ట్రాంగ్ కాంపిటీషన్స్ తేజు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ గేమ్. నా తప్పు వల్ల నేను పార్ట్ చేసుకున్నాను. సో సృష్టి, అద్భుతంగా ఆడావు నువ్వు. రియలీ నేను ఆనెస్ట్గా చెప్తాను, నేను ఫస్ట్ చూసినప్పుడు ఈ పిల్ల ఇంత వీక్గా ఉంది, ఈ పిల్ల 2వ 3వ ఎపిసోడ్కి టప్ అనుకున్నాను నేను. బట్ యూ రియలీ షోడ్ యువర్ గ్రిట్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ అందరితో కలుపుకొనితనం. ఒక టీమ్ మెంబర్గా ఇంత దూరం వచ్చావు నువ్వు. ఆల్ ద వెరీ బెస్ట్. బికాజ్ ప్రతిసారి ఓటింగ్ జరిగిన టైంలో నీ పేరు 2-3 సార్లు వచ్చాయి. సో ఐ వాజ్ అండ్ నీకు ఏ గరుడ పవర్ కూడా లేదు. సో ఎలా నెట్టుకొచ్చావో అది ఓన్లీ 100% your willpower. So congratulations. నీకు ఎలా అనిపించింది ఈ కంప్లీట్ సిరీస్ చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ ద హోల్ జీ టీవీ జీ తెలుగు మొత్తం టీమ్కి చాలా థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్
టువర్డ్స్ ద తెలుగు ఇండస్ట్రీ. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను చాలా 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 థ్యాంక్ఫుల్, అందరికీ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఓవర్ హియర్. నేను ఎప్పుడు ఊహించుకోలేదు, ఎప్పుడు స్టంట్స్ అవన్నీ చూసినప్పుడు నేను చేయాలి ఏదైనా మూవీలో ఏదైనా చాలా డిఫికల్ట్ స్టంట్స్ ఏమైనా ఉంటే ఎప్పుడు నేను ఒకసారి ట్రై చేయాలి అని చెప్పి ఎప్పుడు ఉండేది. ఆ కోరిక మాత్రం తీరిపోయింది ఈసారి. నేను మూవీస్ చేసినప్పుడు నా స్టంట్స్ నా అంతా నేను చేయగలనని చెప్పి ఒక కెపాసిటీ ఉందని చెప్పి నాకు తెలిసింది. ఇంకోటి ఏంటంటే నేను చాలా హ్యాపీగా, నేను వచ్చే ముందు ఒక లిస్ట్ రాసుకున్నాను. దెవర్ 10 things that I wrote for myself. నేను 9 things కంప్లీట్ చేసుకున్నాను and I'm really happy about it. అందరితో ఫ్రెండ్షిప్ ఉండాలి, అందరు నా ఫ్రెండ్స్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాను, అదైంది. అండ్ ఐ వాంటెడ్ టు బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్. నేను నా బెస్ట్ వర్జన్ అవ్వాలనుకున్నాను, అది నేను అయ్యాను. నాకు అస్సలు ఐడియా లేదు నేను ఎలా బిహేవ్ చేస్తానో, నా కోపం ఎప్పుడు వస్తుందో, నాకు ఏడుపు ఎప్పుడు వస్తుందో. కానీ ఆ టైంకి ఆ కంటెంట్నెస్ అవన్నీ ఎక్కడ నేను ఎలా రియాక్ట్ చేస్తానో నాకు అర్థమైంది. అండ్ I think it is a journey to remember for my lifetime. Thank you so much. Fantastic. సీరియస్గా అందరితోనే ఎవరితోనే ఏ ఇష్యూ ఉండేది కదంటే అందరికి హెల్ప్ చేసి అందరితో సరదా మాడి ఎవరితో ఇది కారణంగా I'm getting little emotional because I'm She is my sweetheart. అసలు నాకు అదంటే చాలా ఇష్టం. మేమిద్దరం I think we had the best time. నాకు ఫినాలేలో I wanted to fight her. మా ఇద్దరికి కొట్టుకునే ఛాన్సే రాలేదు ఇప్పుడు దాకా. అస్సలు రాలేదు. We were waiting to do that. పర్లే బయట కొట్టుకుందాం. అంటే నేను పోవాలనుకున్నావా? Milind, how was your entire experience? Try to speak a few Telugu words, please. It's a Telugu show. ఆని స్టార్ట్ అంటే అక్కడే స్టార్ట్ చేశారు. తెలుగు ఆని స్టార్ట్ చేశారా? నా ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నారా? బాగుంది. It was amazing because I'm done with the few words. Go ahead. It was amazing because I came here to get more reach to people from Telangana and Andhra, and so that my volunteer base increases, my donor base increases for my social work. And I think the show will get me that. And second thing was to experience the crazy, beautiful stunts with a team. And I'm really happy, although I did eliminate them, but I was very happy with my team. We never fought, we never had issues amongst us. It was really peaceful to have a team which always wanted to do their best. I was afraid of a lot of things, heights, snakes, fire, a little more afraid now on. But I think overall I'm leaving feeling a lot more better about myself, that I can do a lot more things than I thought I did. And a lot of good friends. And I want to say something about Milind. ఎందుకంటే తనకి కాలినట్టు మాలో ఎవరికి కాలినా మేము ఎవ్వరం చేసేవాళ్ళం కాదు. తను మొండోడో అది మంచో చెడ్డో తెలీదు. అండ్ తను చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కోపం వచ్చిందంటే మనకి నచ్చిన వాళ్ళు మన ఫ్యామిలీలో వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఫోర్స్ చేసుకుంటుంటే కోపం వస్తుంది కదా, ఆ కోపం వచ్చింది మిలింద్ మీద. సో ఐ రియలైజ్ ద యాక్చువల్లీ లైక్ దిస్ గై అండ్ ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. తనతో మాట్లాడితే తను దేనికైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇంకా ఆర్గ్యుమెంట్ ఉండదు, యూ విల్ గెట్ ది ఆన్సర్. He's very, very brilliant in solving problems, and I'm going to go work with him after this. And I'm so glad that I have met you, Milind. Thank you. Yay, that's fantastic. హలో, నా పేరు సృష్టి వ్యాకరణం, శివ సృష్టి వ్యాకరణం, క్రియేషన్ ఆఫ్ ద డిస్ట్రక్టర్. నా పాజిటివ్ ఏంటంటే నేను ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉండటం ఇష్టపడతాను. బేసిక్గా నేను కలర్స్ మిక్స్ చేస్తున్నాను అండ్ తేజు ఏమో పెయింటింగ్ చేస్తుంది బికాస్ షీ ఈస్ వెరీ గుడ్ అట్ పెయింటింగ్. నేను బ్యాలెన్స్గా ఉండాలి, నాకు అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పడ్డానంటే ఆ స్పీడ్లో అండ్ ట్రక్ ఫ్లోరింగ్ కూడా చాలా రఫ్గా ఉంది, అందుకే బ్యాలెన్స్ చేసుకుంటూ టాస్క్ని కంప్లీట్ చేయడమే నా ప్రైమ్ ఫోకస్గా పెట్టుకున్నాను. నేను డ్రౌన్ అయిపోయానండి, నన్ను పైకి తీసుకురండి, ఇలా చేయి కొడుతున్నాను. సో నేను అక్కడ మునిగిపోయేసరికి నాకు ఒక క్లాస్ట్రోఫోబియా చాలా ఎక్కువ ఉంది. నేను రియలైజ్ అవ్వలేదు నాకు క్లాస్ట్రోఫోబియా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీల్ అవుతుందని చెప్పి. అండ్ నేను బ్రీత్ చేయలేకపోయాను, నా దగ్గర ఆక్సిజన్ నా చేతిలోంచి వెళ్ళిపోయింది. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఎవ్రీథింగ్ మొత్తం బ్లాంక్ అనిపించింది.
అండ్ దెన్ ఐ స్టార్టెడ్ షివరింగ్ అండ్ అప్పటి నుంచి నేను చెప్తున్నాను, నన్ను పైకి తీయండి, ఎవరు లేరు. నాకు ఒకసారికి నా ప్రాణం పోతుందేమో అని చెప్పి అనిపించింది. ఆకర్ష్ గురించి గుడ్ అంటే అందరితోనే చాలా కలిసిమెలిసి ఉంటాడు అండ్ హీఈస్ వెరీ స్పోర్టివ్ దట్ వే. ఇంకా నాటీ ఏంటంటే ఆ కళ్ళు చాలా నాటీగా అనిపిస్తాయి నాకు. లాస్ట్ ఒక డాన్స్ ఉందా, చేసి వెళ్ళిపోదామండి. సరే కానీ డాన్స్ మాస్టర్ డ్రీమ్. Hi, I'm Milind Chandwani. I am an ex-IT engineer turned social worker. You know English, ma'am? A little bit of English? Meowan, Chunkin, Arhan, Klang, 139. Location, please. But honestly, I kissed them because I liked their strategy. ఫేస్ నీళ్ళ లోపలికి వెళ్ళాలి. Oh shit, like heavy. Kiss it quick. Kiss it quick. That's all. Leave it. Good job. Shit! Got fire. Sand in your hand. Fire accident. Fools! My whole hair got burned. Villain. వీడు విలనా? వీడే మన సినిమా మన హీరో గారు. యాక్టింగ్ వచ్చా ఇంతకీ? యాక్టింగ్ యాక్షన్. సో ఈ వీక్ గ్రాండ్ ఫినాలే
అందరూ ఒళ్ళు పులుసు వంచిపోయినట్టున్నాయి. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఉన్నారు, ఎప్పుడెప్పుడు మన వాళ్ళని చూద్దామా అని ఉంది. నాకు మటుకు నా యాపిల్ని చూడాలని బాగా అనిపిస్తుంది. కానీ వాళ్ళని ఇక్కడికి తీసుకురాలేం కాబట్టి అట్లీస్ట్ మన ఇండియన్ ఫుడ్, మన ఆంధ్ర ఫుడ్ రుచి చూస్తే ఎంత బాగుంటుందో అనుకున్నాను కదా. అందుకే స్పెషల్గా మన యూనిట్ వాళ్ళని ఎంటీఆర్ మసాలా కారం వాడి వంట చేయమని చెప్పాను. అసలు అది నోట్లో పెట్టుకుంటేనే అలా ఆల్రెడీ నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఐ నో. నేను చెప్పిన మెన్యూ చూస్తే అసలు మీరు యా, ఇది అమ్మల కోసం, అమ్మల ద్వారా తయారు చేయబడిన మసాలా పౌడర్. సో డిన్నర్ మటుకు అద్భుతంగా పెడతాం మేము, రైట్, విత్ ఎంటీఆర్ మసాలా కారం. ఆల్ రైట్. సో సృష్టి, నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి మా ఐటెక్స్ డాజ్లర్ వాళ్ళు నీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తున్నారా. మిలింద్, అండ్ యూ కమ్ హియర్. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. నీకు మంచి మంచి సినిమాలు రావాలని, మంచి మంచి రోల్స్ రావాలని, నీ పేరు అద్భుతంగా అందరికీ తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మిలింద్, యూ కంటిన్యూ టు డూ ద గ్రేట్ వర్క్, బికాజ్ మనం చేయకపోతే ఇంకెవరు, ఎవరో చెయ్యాలని కాదు, మనమే చెయ్యాలని నువ్వు you're leading by example. So I wish you all the very best, more power, more strength, more money, so your social causes can reach more people. Yeah. God bless. Thank you, ma'am. Head and Shoulders presents Z Heroes. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్, and I love you all.